హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్ కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే సక్సెస్ఫుల్గా 100 ఎపిసోడ్లకి తీసుకొచ్చాము. ఈ సీరియల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. ఇక కథలోకి వస్తే, కళ్యాణ్కి ఆఫీస్లో దొంగ అనే ముద్ర పడిన తర్వాత మైథిలి కళ్యాణ్కి ఫోన్ చేసి మాట్లాడుతుంటుంది కదా, అక్కడి నుంచి స్టోరీ కంటిన్యూషన్. మైథిలి కాల్ మాట్లాడుతూ, ఒకప్పుడు చేయని దొంగతనానికి నన్ను ఇలాగే దోషిలాగా నిలబెట్టావు. ఇప్పుడు నువ్వు దొంగ అని నిందను మోస్తూ నిస్సాయంగా ఎలా నిలబడ్డావో అప్పుడు నేను కూడా అలాగే నిలబడ్డాను. నీలాగే కాలు అరిగేలా ఉద్యోగం కోసం ఆఫీస్ చుట్టూ తిరిగాను. ఇప్పుడు నీ పరిస్థితి కూడా అదే. నువ్వు ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరిగినా నీ కాలు అరగడం తప్ప నీకు జాబ్ దొరకదు. సారీ, దొరకదు కాదు, దొరకకుండా చేస్తాను అని చెప్పి కోపంగా ఫోన్ కట్ చేసి కన్నీళ్ళు పెడుతుంటుంది. వాళ్ళు అక్కడ కళ్యాణ్ని దొంగను చేసి మాట్లాడుతుంటే కళ్యాణ్కి అది అవమానంగా అనిపించి బయటకొస్తాడు. రోడ్డు మీద బాధగా నడుస్తూ, నిజమే, నేను ఎనిమిని ఎంత బాధ పెట్టానో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. కానీ ఎనిమి కూడా నాతో బాగానే ఫుట్బాల్ ఆడుకుంటుంది అని అనుకుంటూ నడుస్తుంటాడు. సర్టిఫికెట్ ఫైల్ చేత పట్టుకొని అలా నడుస్తూ వెళ్ళి రోడ్డు మీద ఓ దగ్గర నీరసంగా కూర్చొని, నా పరిస్థితి ఏంటో పూర్తిగా అర్థం కాకుండా పోయింది, నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరా అని అనుకుంటుండగానే అక్కడికి ఒక కారు వచ్చి ఆగుతుంది. ఎవరిది ఈ కారు అంటూ కళ్యాణ్ చూస్తుండగానే కారులో నుంచి శ్రేయ దిగుతుంది. తనని చూడగానే కోపంతో మొహం తిప్పుకొని, ఇప్పుడు ఈ శ్రేయ ఎందుకు వచ్చిందో అని తిట్టుకుంటాడు. కళ్యాణ్ అలా దిక్కు లేకుండా రోడ్డు మీద కూర్చోవడం చూసి శ్రేయ సంతోషంతో మనసులో మాట్లాడుకుంటూ, ముందు మైథిలి ఐశ్వర్యాని కొన్ని కోట్లకు వారసురాలని తెలిసినప్పుడు తన మీద ఎక్కడ లేని ఈర్ష్య కలిగింది. తనకి అంత అదృష్టం పట్టింది ఏంటా అనుకున్నాను. కానీ మైథిలి నిన్ను బయటికి పంపించింది అని తెలిసినప్పుడు భలే సంతోషం కలిగింది కళ్యాణ్. ఇప్పుడు నిన్ను ఇలా దిక్కు తోచని పరిస్థితిలో నడి రోడ్డు మీద చూస్తుంటే ఇక నా సంతోషానికి అవధులు లేవనుకో. నిన్ను నా దారికి తెచ్చుకోవడానికి ఇదే సరైన సమయం. వేడి మీద ఉన్నప్పుడే ఇనుముని వంచాలి అంటారు. అలాగే నిన్ను నాకు అనుగుణంగా వంచుకోవాలి అంటే ఇదే మంచి అవకాశం అని అనుకొని తన సంతోషాన్ని బయటికి కనపడనివ్వకుండా బాధపడుతున్నట్టుగా నటిస్తూ, అయ్యో కళ్యాణ్, ఏంటి నీకు ఈ పరిస్థితి అంటూ దగ్గరికి వస్తుంది. కానీ కళ్యాణ్ తన మొహం కూడా చూడకుండా కోపంగా పక్కకు తిప్పుకొని కూర్చుంటాడు. మైథిలి నిన్ను బయటికి పంపించిందని తెలియగానే ఎప్పుడెప్పుడు నిన్ను చూద్దామా అని ఆగ మేఘాల మీద అమెరికా నుండి ఇండియాకు వచ్చాను కళ్యాణ్. ఇప్పుడు నేను ఇలా చూస్తుంటే నా మనసు తరుక్కుపోతుంది అంటూ బాధ నటిస్తుంటుంది. కానీ కళ్యాణ్ మారు మాట్లాడకుండా అలాగే కూర్చొని ఉంటాడు. ఏంటి ఇంత బాగా సింపతి చూపిస్తున్నా పట్టించుకోవడం లేదు అని మనసులో అనుకొని, అయినా కళ్యాణ్, నాకు ఒక ఫోన్ చేసి ఉంటే ఇప్పుడు నువ్వు ఇలా రోడ్డు మీద ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చేది? నీకు ఎవరు సహాయం చేయకపోయినా నేను నీకు సహాయం చేస్తాను కళ్యాణ్. చెప్పు, నీకు ఎన్ని కోట్లు కావాలో చెప్పు, అంత డబ్బు నీ కోసం ఇచ్చేస్తాను అని అంటుంది. అయినా కూడా కళ్యాణ్లో ఎలాంటి రెస్పాండ్ లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో డబ్బు ఇస్తానంటే ఎగిరి గంతు వేస్తాడు అనుకున్నా, కానీ ఉలుకు పలుకు లేకుండా ఇంకా అంతే కూర్చున్నాడేంటి అని మనసులో అనుకొని, చెప్పు కళ్యాణ్, నువ్వు బిజినెస్ పెట్టుకోవడానికి ఎంత డబ్బు కావాలో చెప్పు. నువ్వు అడిగిన డబ్బు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేనుండగా నువ్వు ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాచాల్సిన అవసరం లేదు. ఆ మైథిలి దిక్కు చూడాల్సిన అవసరం అంతకంటే లేదు. నేను ఎప్పటిలా డబ్బుల్లో తూలేటట్టుగా మహారాజుని చేస్తాను. అయినా మైథిలి మీద నాకు చాలా కోపం వస్తుంది కళ్యాణ్. నేను ఇలా బయటికి పంపించినందుకు తనని పిచ్చిగా తిట్టాలనిపిస్తుంది అని అంటుండగానే
మైథిలిని తిడుతున్నందుకు కళ్యాణ్కి బీపీ రేస్ అవుతూ నరాలు బిగుసుకుపోతుంటాయి. నడమంత్రపు సిరి నరాల మీద పుండు అంటారు కదా కళ్యాణ్. అలాగే ఇప్పుడు మైథిలి కూడా మధ్యలో వచ్చిన డబ్బును చూసి బలిసి కొట్టుకుంటుంది కళ్యాణ్. ఎంత కాదనుకున్నా మీ ఇద్దరి మధ్య బావమర్దులుగా రక్త సంబంధం ఉంది. పోనీ ఆ బంధానికి వాల్యూ ఇవ్వకపోయినా ఇన్ని రోజులు తన ఆస్తుల్ని పెంచి పోషించినందుకైనా కృతజ్ఞత చూపించాలి కదా. అలా కాదని నిన్నిలా కట్టుబాటలతో నిర్దాక్షిణ్యంగా బయటికి ఎలా పంపించాలనిపించింది? అసలు అలాంటి దుర్మార్గురాల్ని ఎప్పటికీ క్షమించకూడదు. అసలు ఆ మైథిలిని భూమి మీద లేకుండా చేయాలి అని అంటుండగా తన నుదుటి మీదకి ఒక రాయి వచ్చి గట్టిగా తగులుతుంది. ఊహించని ఆ పరిణామానికి తేరుకొని చేతిలో నుదుటి పట్టుకొని చూసేసరికి చేతికి రక్తం అంటి కనిపిస్తుంటుంది. ఆ రక్తాన్ని చూసి భయపడుతూ ఎదురుగా చూసేసరికి కళ్యాణ్ కోపంతో ఉగ్రరూపం దాలుస్తూ నిలబడి చూస్తుంటాడు. కళ్యాణ్ కోపానికి శ్రేయ భయపడుతూ చూస్తుంటుంది. నువ్వు మైథిలిని తిట్టాలంటే ఫస్ట్ నీ బతుకు మీద ఆశ వదిలేసుకుని వచ్చి తిట్టాలి. చెప్పు, నీ బతుకు మీద ఆశ వదిలేసుకున్నావా అని గద్దాయించినట్టుగా అడుగుతాడు. శ్రేయ షాక్ అవుతూ భయంతో చూస్తుంటుంది. నా ముందలకు వచ్చి మైథిలి తిట్టడానికి సాహసం చేశావంటే ఇక నీకు బతకాలని లేదు కదూ అని కోపంగా అడుగుతాడు. అది కాదు కళ్యాణ్, మైథిలి నీ విషయంలో ఇంత అన్యాయంగా అని మాట్లాడుతుంటే షటప్. న్యాయమో అన్యాయమో అది మా ఇద్దరికి సంబంధించిన విషయం. అసలు మైథిలిని తిట్టడానికి నువ్వెవరివి అని అడుగుతాడు. ఇదేంటి ఇప్పుడు కూడా మైథిలి మీద ఒక్క మాట పడనివ్వడం లేదు అని ఆశ్చర్యపోతుంటుంది. ఏంటి, నాకు డబ్బు ఇస్తావా? ఎవరికి కావాలి నీ బోడి డబ్బు? ఏ స్వార్థంతో నువ్వు డబ్బు ఇస్తానంటున్నావో నేను గుర్తించలేని పిచ్చివాణ్ణి అనుకున్నావా అని అంటాడు. శ్రేయ ఏమీ మాట్లాడలేక ఆశ్చర్యంతో చూస్తుంటుంది. చూడు శ్రేయ, నీకు అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, నేను ఎప్పటికీ నీకు లొంగను. నేను లొంగేది కేవలం ఒక మైథిలి దగ్గర మాత్రమే. అసలు నేను పుట్టిందే మైథిలి కోసం అనుకుంటున్నాను. సో నన్ను వదిలేస్తే నీ జీవితానికి చాలా మంచిది అని అంటాడు. శ్రేయ కోపం తెచ్చుకుంటూ, నీ అభిప్రాయం చెప్పావు కళ్యాణ్, ఇక నా అభిప్రాయం కూడా చెప్తాను విను. నువ్వు మైథిలి కోసం పుట్టావని ఎలా అనుకుంటున్నావో నేను నీ కోసం పుట్టానని అలాగే అనుకుంటున్నాను. సారీ. నా మాట విను కళ్యాణ్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ మైథిలిని వదిలేసి నన్ను పెళ్లి చేసుకుంటే నా ఆస్తులని నీకు ఇచ్చేస్తాను అని మాట్లాడుతుండగా ఇక కళ్యాణ్ కోపం పీక్స్లోకి వెళ్ళిపోయి చుట్టూ చూస్తూ, నిన్ను చిన్న రాయితో కొడితే సరిపోలేదు కదా, అందుకే ఒక బండరాయి తెచ్చి నీ మీద వేస్తాను, దెబ్బకు చచ్చి ఊరుకుంటావు అంటూ ఒక పెద్ద బండరాయిని ఎత్తి తన మీదకి వేయటానికి రాబోతుంటాడు. దెబ్బకి శ్రేయ భయపడుతూ ఫాస్ట్గా కారెక్కి అంతే ఫాస్ట్గా వెళ్తుంటుంది. కోపంగా బండరాయిని ఆ కారు ఆగిన ప్రదేశంలోకి విసిరి, అసలే నా ఎనిమి పెడుతున్న కష్టాలకే ఇక్కడ తడిసి మోపెడవుతుంటే ప్రేమ పెళ్ళి అంటూ ఇదొకటి వచ్చి నాకున్న మెంటలు సరిపోక ఇంకా కొత్త మెంటలు తెప్పిస్తుంది అని తిట్టుకుంటూ ఉంటాడు. శ్రేయ తండ్రి ధర్మారావు సోఫాలో కూర్చొని కూతురు తలకి కట్టుకడుతూ, అయినా దేశం మీద ఆ కళ్యాణ్ తప్ప మరొక మగాడు లేనట్టుగా బిహేవ్ చేస్తావేంటి బేబీ? అసలు నా కూతురి రక్తం కళ్ళ చూపించినందుకు అతన్ని అంతు చూడాలంత కోపం వస్తుంది అని మండిపడుతుంటాడు. మల్లిక కూడా కూతురు తగిలిన దెబ్బకి బాధపడుతూ, ఇప్పుడు అతని దగ్గర ఏముందనే బూడిద, ఎందుకు ఇంకా ఆ రోడ్డుని పడ్డ కళ్యాణ్ వెంట పడుతుంటావు? నువ్వు ఊ అను, అంతకు మించిన అందగాన్ని ఆస్తిపరుణ్ణి మీ నాన్నగారు వెతుక్కొని తీసుకొచ్చి నీకు కట్టబెడతారు అని అంటుంది. ధర్మారావు కూతురికి కట్టుకట్టడం పూర్తి చేసి, అవునమ్మా, చిల్లి గవ్వ లేకుండా రోడ్డు మీద పడిన ఆ కళ్యాణి వదిలేయి, ఆ కళ్యాణ్ కంటే మించిన వాణ్ణి నీకు మొగుడుగా తీసుకొస్తాను అంటాడు. శ్రేయ కోపంలో సోఫాలో నుంచి లేచి,
మీరు తీసుకురావడానికి అసలు అలాంటి మించినవాడు ఉంటేనే కదా డాడీ అని అంటుంది. ఓహో! ఆ కళ్యాణ్ అంత గొప్పవాడా అని అడుగుతాడు ధర్మారావు వ్యంగ్యంగా. చాలా పెద్ద గొప్పవాడు డాడీ. మైథిలి వల్ల రోడ్డు మీద పడినా ఇప్పటికి కూడా మైథిలి మీద ఈగ వాలనివ్వడం లేదు. నిజం చెప్పాలంటే ఈరోజు కళ్యాణ్ నాకు ఇంకా బాగా నచ్చాడు డాడీ. ఆ మైథిలి స్థానంలో నేను ఎందుకు లేనా అని ఏడుపు వస్తుంది. నేనే కాదు డాడీ, అమెరికాలో చదువుకునేటప్పుడు కళ్యాణ్ అంటే పడి చచ్చే ఎంతోమంది అమ్మాయిలను చూశాను. చిటికన వేలైన తాకే ఛాన్స్ రాదా అని ఎదురు చూసి అలసిపోయిన గర్ల్స్ ఉన్నారు. ఆ మైథిలి కంటే అందమైన అమ్మాయిలకు కూడా కళ్యాణ్ చలించలేదంటే అతను ఏంటో అక్కడే అర్థమవుతుంది. అందుకే నాలాంటి వారికి కళ్యాణ్ అంటే అంత పిచ్చి. మీరు డబ్బు లేని కళ్యాణ్ చూస్తున్నారు, కానీ నేను డబ్బు కంటే విలువైన కళ్యాణ్ క్యారెక్టర్ని చూస్తున్నాను. కళ్యాణ్ బంగారం కాదు డాడీ, వజ్రం కంటే ఇంకేదైనా విలువైనది ఉంటే చెప్పండి. అంతకు మించింది కళ్యాణ్ క్యారెక్టర్ అంటే. అయినా కళ్యాణ్కి ఛాన్స్ రావాలి కానీ డబ్బు సంపాదించడం కళ్యాణ్కి పెద్ద లెక్క కాదని నష్టాల్లో ఉన్న ఆర్య బిజినెస్ని హ్యాండిల్ చేస్తున్నప్పుడే అర్థమైంది మమ్మీ. మీరు మీ ఆస్తుల్ని దారిపోసిన కళ్యాణ్ లాంటి వ్యక్తిని తీసుకురాలేరు. మీకు వీలైతే కళ్యాణ్ని నాకు మొగుడిగా తీసుకురండి, లేదా నా పెళ్లి జీవితాన్ని పూర్తిగా మర్చిపోండి అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ రోజు నైట్ కళ్యాణ్ కార్ల మధ్య చాప వేసుకొని పడుకొని దాడి చేస్తున్న దోమలపై ఫైట్ చేస్తూ, ఎన్ని కష్టాలు తెచ్చిపెట్టావు ఎనిమి, నా మీద ఇంతగా కక్ష కట్టాలని ఎలా అనిపిస్తుంది నీకు? నా అమాయకమైన మొహం చూసేనా నీకు జాలి కలగడం లేదా అని అనుకుంటూ ఎప్పటికో కష్టపడి నిద్రపోతుంటాడు. కొద్దిసేపటికి అక్కడికి ఒక కారు వస్తున్నట్టుగా కళ్యాణ్ మొహం మీద లైట్ ఫోకస్ పడుతుంటుంది. అలా కళ్యాణ్ మొహం మీద లైట్ పడుతూ వచ్చి కారు ఆగుతుంది. ఏహై, ఇప్పుడెవడ్రా వచ్చింది అని తిట్టుకుంటూ ఆ లైట్ ఫోకస్కి కళ్యాణ్ లేచి కూర్చుంటుండగా కారులో నుంచి మైథిలి దిగుతుంది. కళ్యాణ్ నిద్ర కళ్ళు నలుపుకుంటూ ఎదురుగా చూసేసరికి మైథిలి నవ్వుతూ కారు ముందుకొచ్చి కార్ బ్యానెట్ మీద ఓ స్టైల్గా కూర్చొని, చివరికి పాత కార్ల మధ్య సెటిల్ అయిపోయావన్నమాట. నేను ఊహించిన దానికన్నా ఇంకా దారుణంగా ఉంది నీ పరిస్థితి. కనీసం ఫ్యాన్కు కూడా నోచుకొని దారుణమైన పరిస్థితిలో ఉండిపోయావు పాపం అని సింపతి నటిస్తుంటుంది. నన్ను వదిలే గాని నువ్వేంటి ఎనిమి, నీ నిద్ర మానుకొని మరీ ఈ టైంలో నా దగ్గరకు వచ్చావు? ఓ, నన్ను చూడకుండా ఉండలేకపోయావా అని వెటకారంగా అడుగుతాడు. ఆ వెటకారానికి మండిపడుతూ బ్యానెట్ దిగి, అలా మాట్లాడితేనే నాకు కాలేది అని అంటుంది. కళ్యాణ్ లేచి నిలబడుతూ, కాలితే కాలను ఎనిమి, ఇక ఇంతకంటే ఏం చేస్తావో చెప్పు, నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తున్నావు కదా అంటాడు. సాధిస్తున్నా కూడా నీ పొగరు ఇంకా తగ్గలేదని బాగా అర్థమవుతుంది అంటుంది కోపంగా. ఇది పొగరు కాదు ఎనిమి, నీ మీద నాకున్న స్వచ్ఛమైన వ్యామోహం అంటాడు సిగ్గుతో మిలకలు తిరుగుతూ. దీనికే, ఇలాంటి మాటలకే నాకు కోపం వచ్చేది అంటూ కోపంగా కళ్యాణ్కి ఎదురుగా వస్తుంది. కళ్యాణ్ నవ్వుతూ, నువ్వు కోపంలో కూడా నా కళ్ళకి భలే రొమాంటిక్గా కనిపిస్తావు ఎనిమి అంటూ కన్ను గీటుతాడు. మైథిలి ఇంకా కోపం తెచ్చుకుంటూ, నిన్ను కొడతాను చూడు అంటూ దగ్గరికి వస్తుంది. కళ్యాణ్ నవ్వి, నేను నీ మీద రగులుతున్న మొగలి పొదనని తెలుసు, అయినా కూడా ఈ టైంలో నా దగ్గరికి వచ్చావంటే నా కోరికలు తీర్చడానికి వచ్చి ఉంటావు కదా ఎనిమి అంటూ మైథిలికి ఇంకా దగ్గరగా వస్తుంటాడు. అలా కోరికలంటూ దగ్గర రావడం చూసి ముందుకు వచ్చిన మైథిలి భయపడుతూ వెనక్కి అడుగులు వేస్తుంటుంది. కళ్యాణ్ తన మీద కోరికతో ముందుకు వస్తూ, ఎలాగూ ఈ టైంలో ఇక్కడికి వచ్చావు, మనల్ని డిస్టర్బ్ చేసేవారు కూడా ఎవ్వరూ లేరు, కమాన్ ఎనిమి, ఇలాంటి టైం మన ఇద్దరికి మళ్ళీ రాకపోవచ్చు అంటూ దగ్గరికి వస్తుంటాడు. భయంతో చెమటలు పడుతున్న మైథిలి వెనక్కి వెళ్తూ, దగ్గరికి రావద్దు కళ్యాణ్, వస్తే మాత్రం ఊరుకోను అంటుంది కంగారుగా. కళ్యాణ్ నవ్వుతూ,
డౌట్ లేదెనిమి, ఈరోజు నా కోరికలు పూర్తిగా తీరబోతున్నాయి అంటూ ముందరికి వస్తుంటే మైథిలి వెనకగా వెళ్తూ కార్ బ్యానెట్కి తగులుతుంది. దగ్గరికి వచ్చిన కళ్యాణ్ కార్ బ్యానెట్కి రెండు పక్కల చేతులు పెట్టి తనని లాక్ చేసి, ఇంకెక్కడికి వెళ్తావు ఎనిమి, ఈరోజు నువ్వైపోయావు అంటూ తన మీదకి వస్తుంటాడు. కళ్యాణ్ అలా దగ్గరికి వస్తుంటే మైథిలికి పక్కకు వెళ్ళే ఛాన్స్ లేక భయంతో కారు బ్యానెట్ మీద పడుకొని పోతుంది. కళ్యాణ్ కూడా తన మీదగా పడుతూ తన పెదల వైపు ఆశగా చూస్తుంటాడు. వద్దు కళ్యాణ్ ప్లీజ్ అంటూ భయంతో రిక్వెస్ట్ చేస్తుంటుంది. ఇక ఆగటం నా వల్ల కాదేనిమి, ఈ చీకట్లో మనమిద్దరం పూర్తిగా కలిసిపోదాం అంటూ తన పెదవులకు దగ్గరగా వస్తుండగా మైథిలి రెండు చేతులతో బలంగా కళ్యాణ్ని నెడుతుంది. దాంతో కళ్యాణ్ కాస్త దూరంలో వెళ్ళి పడతాడు. క్షణంలో ఎదురుగా చూసేసరికి మైథిలి కార్ తీసుకొని ఫాస్ట్గా వెళ్తుంటుంది. కళ్యాణ్ తను వెళ్ళే విధానం చూసి నవ్వుకొని, లేకపోతే నా పరిస్థితి చూసి ఎగతాళి చేయడానికి వస్తావా? ఇక చచ్చినా ఇలాంటి టైంలో నా దగ్గరికి రాదు. ఏదో దోమలతో ఫైట్ చేస్తూ కష్టపడి నిద్రపోతుంటే వచ్చి నా నిద్ర చెడగొట్టావు కదా ఎనిమి, మళ్ళీ నిద్రపోవడానికి ఎన్ని కష్టాలు పడాలో అంటూ చాప దగ్గరికి వచ్చి బెడ్షీట్ కప్పుకొని నిద్రపోవడానికి కుస్తీ పడుతుంటాడు. కళ్యాణ్ రోడ్డు మీద పడినా ఇంకా మార్పు రాలేదు. కానీ మీరు మాత్రం కళ్యాణ్ని బాధ పెట్టొద్దు, క్యారెక్టర్ని దిగజార్చొద్దు అని చెప్తున్నారు. ఇలా అంటే ఎలా చెప్పండి? ఇంతకీ మీకు ఒక విషయం గుర్తుందా? చిలక జోస్యం చెప్పినట్టు కళ్యాణ్ రెండో కోరిక ఇంకా తీరలేదు. అంటే అతను చిలక జోస్యం చెప్పినట్టు ఫస్ట్ కోరిక తీరింది, కానీ రెండో కోరిక కూడా తీరుతుందని జోస్యంలో తెలిసింది కదా. ఇంకా రెండో కోరిక తీరలేదు, అది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.